నీల అందమైన తెలివైన అమ్మాయి. తను ఎప్పుడూ కొత్త విషయాలు తెలుసుకోవాలని ఆతృతతో ఉంటుంది. ఒకరోజు మహాసముద్రం లోపలి అందాలను చూడాలనుకుంది. బోటులో సముద్రం మధ్యలోకి వెళ్ళి స్విమ్మింగ్ సూట్, ఆక్సిజన్ సిలిండర్ వేసుకుని నీళ్ళల్లోకి దూకింది. సముద్రం లోపల ఉన్న వాటర్ ప్లాంట్స్, కొరల్స్, షెల్స్ను ఆసక్తిగా చూస్తుండగా ఔచ్ అని శబ్దం వచ్చింది. అటువైపు చూడగా ఆక్టోపస్ కాళ్లకు ప్లాస్టిక్ వైర్ చుట్టుకుని ఉంది. వెంటనే నీలా వెళ్ళి వైర్ తొలగించింది. ఆక్టోపస్ ధన్యవాదాలు తెలిపి నీలాని తన ఫ్రెండ్స్ టర్టిల్, ఫిష్, సీహార్స్ మరియు డాల్ఫిన్ దగ్గరకు తీసుకొని వెళ్ళింది. నీలా వారిని చూసి ఉత్సాహంతో, మిమ్మలను కలవడం నాకు చాలా ఆనందంగా ఉంది. మీరు ఈ సముద్రంలో చాలా సంతోషంగా ఆడుకుంటారు కదా. ఇదే మా ప్రపంచం. మా చుట్టూ పెరిగే మొక్కలే మాకు ఆహారం. మేమందరం ఐకమత్యంతో సంతోషంగా ఉంటాము. మాకు బాధలున్నాయి. మనుషులు ప్లాస్టిక్ కవర్లు, స్ట్రాలు ఈ సముద్రంలో పారేయడం వలన మా ప్రాణాలకు ముప్పు వస్తుంది. వాటిని ఆహారం అని భావించి మా చేపలు తిని చనిపోతున్నాయి. అంతేకాదు, బాటిల్స్ మరియు డ్రింక్ టిన్స్లో మా వాళ్ళు ఇరుక్కుపోయి మరణిస్తున్నారు. ఒకసారి షిప్ మునిగి అందులో ఉన్న క్రూడ్ ఆయిల్, కెమికల్స్ వలన ఇక్కడ జీవించే కొన్ని జీవులు మరణించగా మరికొన్ని జీవులు వ్యాధులతో బాధపడుతున్నాయి. ఇలా కొంతసేపు స్నేహపూర్వకంగా మాట్లాడుకున్న తర్వాత మళ్ళీ కలుస్తాను అని నీల ఒడ్డు వైపుకి వెళ్ళసాగింది. జలనేస్తాలు చెప్పినవి గుర్తు చేసుకొని చాలా బాధపడుతూ, నిజమే కదా, మనం వాడిన వేస్ట్ వాటర్, ఫ్యాక్టరీ కెమికల్స్ నదులలోకి వదిలితే అవి మహాసముద్రము కలవడం వలన అక్కడ ఉండే జలజీవులకు హాని కలుగుతుంది అని ఆలోచిస్తూ ఉంది. మిత్రులారా, మనం బీచులకు, నదులకు వెళ్ళి ఎంజాయ్ చేసుకుందాము, కానీ పొల్యూషన్ చేయకుండా మన జలనేస్తాలను కాపాడుకుందాం.